హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి బ్రింజిల్స్ అండి. ఆనియన్ మసాలా బ్రింజిల్స్ అండి. మేము తయారు చేసాము. మా వీడియోని తప్పకుండా తిలకించండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో చూస్తున్నారు కదా, బ్రింజిల్స్ అండ్ ఆనియన్స్ అండి. బ్రింజిల్స్ చాలా బాగున్నాయండి. ఇక ఆనియన్స్ని మనం కట్ చేసి వాష్ చేసుకుందామండి. ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసి వాష్ చేసి జార్లో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా పెద్ద పీసెసే జార్లో యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ బ్రింజిల్స్ అండి. వాటర్లో ఈ విధంగా చక్కగా వాష్ చేసేసి వీటిని పూర్తిగా కాకుండా 4 భాగాలుగా కట్ చేసుకుందామండి. ఒక్కొక్క కాయని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేద్దామండి. వెరీ సింపుల్గా ఇప్పుడు మనం ఈ బ్రింజిల్స్ని కట్ చేస్తున్నామండి. వాటర్లో యాడ్ చేసేస్తున్నాం. పొయ్యి మీద బాణలీలో ఆయిల్ యాడ్ చేసామండి. ఇక ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న బ్రింజిల్స్ అందులో యాడ్ చేద్దామండి. ఈ విధంగా వాటర్లో బ్రింజిల్స్ చక్కగా వాష్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్లో బ్రింజిల్స్ ఫ్రై అవుతున్నాయండి. రెండు నిమిషాల పాటుని వీటిని ఇలాగే ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ మనం జార్లో ఉప్పు, కారం, జీలకర్ర యాడ్ చేసుకుందామండి. ఆనియన్ పీసెస్లో ఈ మిక్స్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి.
చక్కగా మిక్స్ అయిపోయిందండి. మన ఆనియన్ పేస్ట్ లాగా తయారైంది. ఉప్పు, కారం, జీలకర్ర అండి. నేను పక్కన పెట్టేసి ఇక ఈ బ్రింజల్స్ చక్కగా ఫ్రై వీటిని కలెక్ట్ చేసి పక్కన పెట్టి మరికొన్ని బ్రింజల్స్ ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద బ్రింజల్స్ని ఫ్రై చేద్దామండి. ఇక పక్కన పెట్టేసి మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేరే బాండ్లీలో కొద్దిగా ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. పచ్చిన వాసన లేకుండా ఆ పేస్ట్ 2 నిమిషాల పాటు ఈ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేద్దామండి. మా రిలేటివ్ అమ్మాయి తయారు చేస్తుందండి. నేను షూట్ చేస్తున్నానండి. మా వ్యూవర్స్ కోసం ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. మనం ఫ్రై చేసుకున్న బ్రింజల్స్లో ఈ పేస్ట్ని ఏ విధంగా అప్లై చేద్దామండి. అప్లై చేసేసి కొంచెం నెక్కు పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా ఒక్కొక్క బ్రింజిల్స్లో ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. అన్నీ ఈ విధంగా మనం పేస్ట్ని యాడ్ చేసుకున్నామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.